హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మనము కొబ్బరి అన్నము లేదంటే కొబ్బరితోటి బర్ఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి. ఈసారి మనము పచ్చి కొబ్బరితోటి మసాలా కొబ్బరి ముట్టీలు చేద్దాం. చాలా టేస్ట్గా ఉంటాయి. పచ్చి కొబ్బరి నేను ఇక్కడ ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకొని నీట్గా కడుక్కొని పెట్టేసుకున్నాను. తర్వాత గుప్పెడంత శనగపప్పు తీసుకున్నాను. ఒకసారి కడిగేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు పప్పునైతే నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఈ 2 వేసి చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత బియ్యం పిండి ఒక 2 స్పూన్లు తీసేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా పుదీనా తీసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర తీసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అల్లము ఇలా పీల్ తీసేసుకొని పెట్టేసుకోండి. తర్వాత కొన్ని పచ్చి ధనియాలు కూడా వేసుకోవాలి, రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి ధనియాలు వేసేసుకుందాం. ధనియాలు వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వేసుకుందాము. తర్వాత మనం నానబెట్టేసుకున్న శనగపప్పు వాటర్ తీసేసుకొని వేసుకోవాలి. ఇలా శనగపప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాము. తర్వాత ఇందులోకి కొంచెము పుదీనా కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేటట్టే మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పప్పు అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా పప్పు అంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చి కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ పట్టేసుకోవాలి. కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ ఇలా పట్టేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని మనం ఇప్పుడు ఈ పప్పులో కలిపేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి వడలు. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాము. తర్వాత కరివేపాకు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగా వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి శనగపిండి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. శనగపిండి వేసుకోవడం వల్ల బైండింగ్గా ఉంటుందన్నమాట, మంచిగా వస్తాయి విడిపోకుండా. ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఇందులోకి ఉప్పు అనేది యాడ్ చేసేసుకోండి. ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఇలా బాగా కలుపుకోవాలి. కొబ్బరిలో మనకు తడి ఉంటుంది కదా, అందుకని వాటర్ అక్కర్లేదు. ఇలా మంచిగా కలుపుకోవాలి. మసాలాలంతా పట్టేటట్టు బాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము వడలు మసాలా ముట్టిలు ప్రిపేర్ చేయడానికి ఇలా కొబ్బరిని తీసేసుకొని రౌండ్గా ఇలా బాల్లా చేసుకొని ఇలా అరచేతిలో పెట్టేసుకొని ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలండి. అంతే, ఎక్కువగా అవసరం లేదు. ఇట్లా లైట్గా ఇలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మిగతా కొబ్బరిని కూడా మనం అన్ని కూడా ఇలా కొబ్బరి ముట్టిలు ప్రిపేర్ చేసుకుందాము. మీకు ఏ సైజు కావాలనో అంత తీసేసుకొని కొబ్బరిని ముట్టిల్లా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. తర్వాత అరచేతిలో పెట్టేసుకోవాలి. ఇలా అరచేతిలో పెట్టేసుకొని లైట్గా ఇలా ఒత్తేసుకోవాలి. అన్నీ కూడా మనం ఇలానే ముట్టిళ్ళను ప్రిపేర్ చేసేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసేసుకొని రెడీగా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలండి అన్నీ కూడా. మనం ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండొద్దండి. ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు మనం వడలు వేసేసుకున్నామంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది కొబ్బరి కాబట్టి, కానీ లోపల మాత్రము సరిగా ఫ్రై కావన్నమాట, పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేసినాక మనం కదిలించొద్దు, అలా వదిలేసేయాలి. ఇవి మెల్లిగా వేగాలండి, టైం పడుతుంది. అప్పుడే మనకు లోపలి వరకు కూడా కొబ్బరి మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం వీటిని ఇటువైపు మలుపుకోవాలి. ఇలా ఇలా అన్నీ మలిపేసేసుకొని ఇటువైపు కూడా మంచిగా వేగేంత వరకు వేపుకోవాలి. 1-2 నిమిషాలు పడుతుంది టైము. మంచిగా వేపుకోవాలి. అప్పుడే కొబ్బరి పచ్చి పచ్చిగా లేకుండా చక్కగా వేగుతుందన్నమాట. తినేటప్పుడు భలే టేస్ట్ ఉంటుందండి. ఈ ముట్టీలు అయితేనంటే చాలా బాగుంటాయి. పప్పు అన్నము, సాంబార్ అన్నము, అలాగే పెరుగన్నములోకి సైడ్కు తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్కి
స్నాక్స్‌లా గూడంగా మనం ఇవ్వొచ్చండి. అలాగే మనం టీ తాగేటప్పుడు గూడంగా తినొచ్చు. చాలా చాలా బావుంటుంది. మనకు ఒక 2, 3 రోజుల వరకు గూడంగా ఇవి ఫ్రెష్‌గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మిగతావన్నీ గూడంగా ఇలానే మనం ఫ్రై చేసేసుకోవాలి. చాలా బావుంటుందండి ఈ కొబ్బరి ముట్టిలైతేనంటే. కొబ్బరి, శనగపప్పు వాడినాం కాబట్టి హెల్త్‌కి గూడంగా చాలా మంచిది. పిల్లలకు కంపల్సరీగా ఇలా చేసైతే పెట్టండి. పిల్లలనే కాదండి, పెద్దలు గూడంగా అందరూ గూడంగా చాలా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా! అన్నీ ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చాలా బావుంటాయి. కరకరలాడుతూ భలే ఉంటాయి టేస్ట్ అయితేనంటే. తప్పకుండా మీరు గూడంగా ట్రై చేయండి. చూసారు కదండీ! మరి మసాలా కొబ్బరి ముట్టీలు సూపర్ టేస్ట్‌గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై